అన్నీ సమకూరుస్తూ ఉన్నాడు. సమకూర్చడానికి ఇస్సాకే పనివాడుగా ఉన్నాడు. కానీ తండ్రి దానంతా చక్కబెడతా ఉన్నాడు. ఈరోజు మనం ఏది బలిపీఠానికి అవసరమో అది మాత్రమే మన కుటుంబంలోకి తెచ్చుకోవాలి. బలిర్పించడానికి ఏ వస్తువు అయితే కావాలో, ఏ రాయి అయితే కావాలో, ఏదైతే ఉండాలో అది మన కుటుంబంలో ఉండాలి. అనవసరమైన వస్తువులు కాదు. ఇస్సాకు బలిపీఠాన్ని కట్టడానికి కావాల్సిన రాయిని, ఒక్కొక్క రాయిని చూసుకొని పరిశీలించుకొని బలిపీఠాన్ని కట్టాడు. ఈరోజు మన కుటుంబం కూడా ప్రార్థనా జీవితంతో కట్టబడాలన్నా, వాక్యంతో కట్టబడాలన్నా ఏది కావాలో, ఏది ఉండాలో మనం అంతటా మనము అది తెచ్చుకోవడానికి చూడాలి. మనం కూడా మన కుటుంబంలో ఖాళీ దొరికినప్పుడు బలిపీఠం కట్టేవారుగా ఉండాలి. ఎక్కడ సమయం దొరికితే అక్కడ బలిపీఠం కట్టేవారుగా ఉండాలి. ఉందామా? ఈరోజు ఉందామా? ఇస్సాకు బలిపీఠాన్ని కట్టడానికి తను కావాల్సినన్ని సమకూర్చాడు. ఈరోజు నీ కుటుంబంలో బలిపీఠాన్ని నువ్వే కట్టేవారుగా ఉండాలి. నీ కుమారుడే కట్టేవారుగా ఉండాలి. నీ కుటుంబాన్ని నువ్వే ఒక బలిపీఠాన్ని కట్టే స్త్రీగా, పురుషుడిగా ఉండాలి. నువ్వు ఇంతకాలము బలిపీఠం కట్టలేదంటే